ఇక్కడ ఒక ఆల్బమ్ సాంగ్ అనేది చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. మంచిగా లాంచ్ అయింది అండ్ అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి. సో అది కూడా ఇంకా నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఈ సాంగ్ అనేది మన డి డి శేఖర్ మాస్టర్ గారికి వీళ్ళకి చూపిస్తే కాంప్లిమెంట్ ఏంటి? నేను పక్క ఇంకా చూపించలేదు, ఇప్పుడే లాంచ్ అయింది. ఇంటికి పోయి పక్క ఐ విల్ టేక్ సజెషన్స్. ఇందాక కొన్ని మాస్టర్స్ ఆల్రెడీ మెసేజ్ చేశారు, చాలా బాగుంది నైనిక, యు ఆర్ వెరీ గుడ్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు షూటింగ్ స్పాట్స్ ఎక్కడ? షూటింగ్ ఇది గోకర్ణలో చేసాము. 2 days షూట్ ఉండే గోకర్ణలో షూట్ చేసాము. ఇప్పుడు బడ్జెట్ ఎంతవరకు అయింది? బడ్జెట్ అయితే ప్రొడ్యూసర్ గారిని అడగాలి. బయట చెప్పేది ఒకటి అని యాక్చువల్లీ చాలా ఖర్చు అయింది అనమాట. బికాజ్ ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. హీ వాజ్ వెరీ ష్యూర్ దట్ సాంగ్ తీస్తే డబ్బులు పోయినా పోతే, బట్ హీస్ వెరీ డెడికేటెడ్ శ్రీనివాస్ గారు. సో ఐ థింక్ మహేంద్ర మ్యూజిక్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది మీకు ఎంతవరకు యూజ్ అయింది? బిగ్ బాస్ ఎంతవరకు యూజ్ అనేది అంటే, నాకు ఇప్పుడు ఉన్న ఆడియన్స్ వేరు, ఫ్యామిలీ ఆడియన్స్ నాకు ఎంతవరకు అయ్యారంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్. బికాజ్ నేను ఇప్పుడు ఎవరికైనా మేమందరం ఇంట్లో కూర్చొని మేము ఎపిసోడ్ చూసామండి, ఇట్లానే మాట్లాడతారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ నాకు అంత ప్రేమ వస్తుంది. ఈవెన్ ఫ్రమ్ మై నా గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ ఆర్ ఎల్స్ నా సిస్టర్స్ చిన్న 5-6 years ఆల్సో దే నో మీ నౌ. సో ఐ థింక్ దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అండి? బిగ్ బాస్ ముందు నైనిక వాజ్ ఐ థింక్ ఎవరికి నైనిక ఎలా ఉంటుంది యాక్చువల్లీ అందరికీ డౌట్స్ ఉండే. బిగ్ బాస్ తర్వాత అందరు అబ్బా ఈమె యాక్చువల్లీ షీఈ్ లైక్ దాట్ ఓన్లీ, షీఈ్ వెరీ హంబుల్ ఇన్నోసెంట్ అని బయటికి వచ్చింది, ఇట్లానే అల్లరి చేస్తూ ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు అందరూ. ఐ థింక్ అదే నాకు చాలా ఇష్టం. నాకు అది కూడా బిగ్ బాస్ నుంచి ఏమొచ్చిందంటే, నాకు బిగ్ బాస్ నుంచి అందరు నాకు నేను అందరికీ తెలుసు ఇప్పుడు అని చెప్తాను నేను. సో యా. అంటే ఇప్పుడు నార్మల్గా బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. అందులో మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా ఎక్కువ మంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? దిస్ ఈజ్ కరెక్ట్ అనేది, రాంగ్ అనేది, కరెక్ట్ రైట్ అనేది ఐ థింక్ లా విల్ డిసైడ్ దట్. అండ్ ఆబ్వియస్లీ అందరు టెన్షన్లో ఉన్నాము, దే ఆర్ ఆల్ గిల్టీ, దే ఆర్ ఆల్ అంటే ఇట్లా అవుతుంది అని అసలు ఐ డోంట్ థింక్ సో. ఎవరికైనా తెలిస్తే ఇట్లా అవుతుంది అని ఎవరు చెయ్యరు, బట్ ఇలా జరిగింది. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ కాల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో టు స్టార్ట్ say no to betting apps, because there is nothing bigger than someone's life. ఇది మా ఫ్యామిలీకి కూడా జరగచ్చు. సో అలాగే ఐ థింక్ వీ కాంట్ పుట్ వన్ ఇట్లా నువ్వు నీ తప్పు ఇది నేను చెప్పలేము మనం అందరికీ. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లేమింగ్ ఇవన్నీ కూడా ఐ థింక్ మంచిగా అన్నీ సాల్వ్ అయిపోవాలి. ఐఎమ్ సెండింగ్ మై ఫ్రెండ్స్ మై విషెస్. అండ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మనం అందరికీ టెన్షన్ ఉంది, కానీ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ ఇదంతా మంచిగా క్లియర్గా సింపుల్గా అన్నీ సాల్వ్ అయిపోవాలి. అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ మీకు ఏమైనా వచ్చాయా? నాకు వచ్చాయి, బట్ అసలు నేను చేయలేదు. అది నేను చేస్తే కూడా ఇప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాడ్ ఐ డోంట్ నో, కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ అని చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో బెట్టింగ్ ట్రేడింగ్ అండ్ ఐ థింక్ అందరికీ ఒకటే చెప్తాను నేను, దట్ బీ వెరీ కేర్ఫుల్ బెట్టింగ్స్ చేసే ముందు అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ బెట్టింగ్ వర్డ్లోనే ఉంది దట్ యూ హ్యావ్ టు బెట్ అండ్ పుట్ రిస్క్. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులకి ఇట్లా వేస్ట్ చేయకండి అండ్ ముందే జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ తర్వాత ఏడవడం కన్నా. సో అదే చెప్తాను నేను. ఓకే, మదర్ కూడా వచ్చారు ఆ సాంగ్కి, చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇందాక మదర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? మమ్మీ ఈజ్ మై సపోర్ట్ అనమాట. మమ్మీ ఇంత కష్టపడింది, అందుకే నేను ఇంత హైట్ దాకా వచ్చాను. సో అందుకే షీఈ్ ఆల్వేస్, నేను ఏదైనా పెద్ద స్టేజ్లో వస్తే షీఈ్ ఆల్వేస్ ఇట్లా ఎమోషనల్ అవుతుంది మమ్మీ. సో అదే. ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి కూడా. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఆగిపోయాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో ఐ జస్ట్ హోప్ దట్ అన్నీ మంచిగా అవ్వాలి. అండ్ నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఐ హోప్ టు, అందుకే కదా నేను గ్యాప్లో వస్తాను. అండ్ ఏదైనా ప్రాజెక్ట్తో వస్తే అది మంచిగా ఇట్ హ్యాస్ టు బి వెరీ నైస్. ఓకే, దేర్ ఇస్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక వర్త్ ఉంది అబ్బా అని తెలియాలి. సో యా. ఇందాక మదర్ చెప్తూ ఏమన్నారంటే, అంటే మీ కూతురుని ఎక్కడ అంటే మీ డాటర్ని ఎలా చూడాలి అని అనుకుంటే మూవీలో పెద్ద స్క్రీన్లో ఒక హీరోయిన్లో చూడాలని చెప్పారు. మేబీ వెరీ సూన్ నెక్స్ట్ ఇయర్, కానీ అది పక్క దట్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ, ఐ నో. సో యా, దట్. మీ ఫ్యూచర్ గోల్స్ అంటే?
ఫ్యూచర్ గోల్స్ ఎప్పుడు దాకా అయితే ఏం లేదు. ఎప్పుడు నేను ఒకటే గోల్ ఉంది నాకు. ఐ వాంట్ టు డూ వన్ గుడ్ ఓటీటీ సిరీస్ అనమాట. అది అయ్యాక ఆ తర్వాత ఇంకా ప్లాన్ చేసుకుందాం. నేను అదే ఇది టార్గెట్ ఇప్పుడు అవుతే నెక్స్ట్ టార్గెట్ పోదాము 1 by 1 స్టెప్. సో అలా బిగ్ బాస్ నెక్స్ట్ మళ్ళీ సీజన్ వస్తే వెళ్ళే ఛాన్స్ నేను పక్కా వెళ్తాను. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ దట్ ఐఎమ్ గోయింగ్. అండ్ బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే ఇంకా థ్యాంక్ఫుల్ ఉంటాను. సో యా, నాకు అది ఆ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే నాకు ఎన్నిసార్లు వచ్చినా నేను అన్నిసార్లు పోతాను. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు నార్మల్గా టాటూస్ అనేవి చాలా ఈ టాటూ మీద ఎందుకు పడుతున్నారు అందరూ, అసలు నాకు అర్థం కాలేదు. టాటూ అనేది ఒక అట్రాక్టివ్గా కనబడుతున్నారు. దాని అర్థం ఏంటి? అర్థం అంటే ఏం లేదు, అందరు పర్సనల్ మీనింగ్ ఏదో ఉంది అని అనుకుంటారు. బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. నాకు ప్రతి టాటూకి నాకు ఒక ఇది నేను కష్టపడ్డాను, ఇది సర్వైవ్ అయ్యాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ టాటూ ఫర్ మీ. అండ్ అదే ఇంకా దిస్ ఈజ్ అ బర్డ్ టాటూ, దాట్ వెనక అయితే మూన్ నాకు చాలా ఇష్టం, అది నా డిఐడి టాటూ. సో అట్లా ఏం పర్సనల్ ప్లీజ్, మీరు అందరు దీని మీదే పడ్డారు. అలా అని కాదు, అంటే సపరేట్ కనబడింది కదా. అది డైరెక్టర్ గారు బాగుంది, నేను షార్ట్లో బాగుంది చూపిస్తాను, అందుకే డైరెక్టర్ గారు ఊరికే చూపించారు అది. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్.